గుడ్ ఈవినింగ్ కొరట్ల డియర్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్. ఈ ఆర్టీసీ బ్యాక్ సైడ్ ల్యాండ్ ఇది. దాదాపు 1 month అయింది ఇక్కడ బేస్మెంట్ చేశారు. మరి ఇది ఒక బేస్మెంట్ ఉంది, 6 months 1 year అబౌవ్ ఉంది. ఈ ప్లేస్ యాక్చువల్లీ స్థలము ల్యాండ్ ప్లేస్ అనేది ఆర్టీసీది అంటారు. మరి ఆర్టీసీ డిపార్ట్మెంటు ఏం చేస్తున్నారో తెలుతలేదు. మరి ఇక్కడ ఈ ఆర్టీసీ బ్యాక్ సైడ్ ఈ వైపు ఈ రోడ్ అయితే హాజీపురా కింగ్స్ గార్డెన్ ఏరియా. ఇటు చూస్తే మనకు డిపో బ్యాక్ సైడ్ ఈ రోడ్ ఏమో భీమందుబా కూడా వెళ్తుంది. ఈ సైడ్ బ్యాక్ సైడ్ అంటే చాలామంది ఏమంటారు అంటే ఇది ఆర్టీసీ వాళ్ళది కేసు ఉంది, ఆర్టీసీ వాళ్ళ ల్యాండ్ అంటారు. మరి పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలుతలేదు. మరి మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు అంటారు. ఇక్కడ ఏమైనా ఉంటే ఈ బేస్మెంట్ ఎవరు తిరిగిపోయి అంటే నైట్కు 1 month నైట్కు బేస్మెంట్ లేపారు వీళ్ళు. బేస్మెంట్ నైట్కు వర్క్ జరిగింది. మరి మున్సిపల్ సిబ్బంది గిట్ట మున్సిపల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఆల్రెడీ డేలే చేసుకోవచ్చు కదా వరకు. నైట్కు వేసారు. నైట్కు వేసే వరకు ఈ వీడియో నా దగ్గర ఫార్వర్డ్ అయింది. మరి ఏదో అర్థమైతే లేదు. ఇక్కడ చూడండి, చూస్తున్నారా ఈ ల్యాండ్ స్థలం ప్లేసు ఆర్టీసీ డిపార్ట్మెంట్, ఆర్టీసీ అంటారు. జగిత్యాల డిస్టిక్ కొరట్ల బస్ డిపో బ్యాక్ సైడ్ చూడండి. మరి మున్సిపల్ అయితే ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మాకేం చెప్పారంటే జస్ట్ ఇంతకుముందు ఒక 15 days కింద 2-3 times మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బందితో సహా వచ్చి వార్నింగ్ ఇచ్చిపోయారు కూలగొడతామని. ఇది ఎవరిది ల్యాండ్ అడిగితే ఫలానా ఉన్నారు, ఫిలానా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అని అసలు ఎవరు లేదు. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ట్రాక్టర్ ఎవరిది అర్థమైంది. ఈ ట్రాక్టర్స్ ఉన్నారు. ఈ ట్రాక్టర్స్ కూడా ఇక్కడ పెట్టేసి కబ్జా ఇస్తారు. మరి ఈ ట్రాక్టర్ ఎవరిది అంటే మాకు ల్యాండ్ ఇక్కడ పెడతా అంటారు. ముస్లిం అతనట. సరే ఇంటి ముంగట ప్లేస్ లేకపోతే పార్కింగ్ లేక పెట్టుకోవచ్చు, ఓకే. బట్ ఇది ల్యాండ్స్ అయింది. దాదాపు ఇక్కడ ఒక బేస్మెంట్ అయింది. మెల్లగా క్లీన్ చేస్తారు. నైట్ జేసీబీ పెట్టి మన ట్రాక్టర్ బ్లేడ్ పెట్టి క్లీన్ చేసుకుంటా ఇక్కడ తీస్తారు. మున్సిపల్ అధికారులు వచ్చిపోయినా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నదో తెలియదు. మరి దీని మీద యాక్షన్ ఎవరు తీసుకుంటారో తెలియదు. దాదాపు ఇది అయితే అందరూ అంటున్నారు ఏంటంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్, ఆర్టీసీ డిపో ఇంతకుముందు జమానా నాటి నుంచి ఇది కేసు కూడా ఉన్నది అంటారు. ఇలాంటి ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఏం లేకున్నా దాదాపు ఇక ఒక 50 గుంట 40 గుంట అంటే ఎక్కడి పైన ఉంటుంది ల్యాండ్స్. ఇది అంటే ఇటు ఒక బేస్మెంట్, ఇటు ఒక బేస్మెంట్, ఇటు ఈ చెట్ల కింద కూడా ఒక 2-3 బేస్మెంట్లు ఉన్నాయి అనుకుంటారు. ఇక ఈ చెట్టు కింద చూడండి, ఈ గోడలు పెట్టి రెగ్యులర్ షేడ్ వేసుకున్నారు. టీవీ వేసి ఇక్కడ ముఖం పెట్టి వీళ్ళు ఏమంటారు అంటే లేలే ఫలానా మచ్చ ఉన్నారు, మచ్చ ఆయన ఉన్నాడు, మచ్చ భాస్కరు, ఇదేదో మచ్చ అని కూడా చెప్తున్నారు. మచ్చ వాళ్ళది మచ్చ అండి. మున్సిపల్ అధికారులు కమిషనరు మరి ఎవరు సిబ్బంది వాళ్ళ సిబ్బంది చచ్చిపోయినా కానీ వాళ్ళకు మచ్చ అంటే వాళ్ళ పేపర్ అంటే తీసుకొస్తా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అనుకుంటే ఏమి చేస్తారు. కానీ ఆ మచ్చ ఉంది లేదు, బుచ్చ ఉంది లేదు. ఈడ ఒక ముస్లిం వ్యక్తే ఈడ ఉండి టోటల్గా బేస్మెంట్ 2-3 బేస్మెంట్ నైట్ పూట చేసినట్టు తెలుస్తుంది. ఇది వాళ్ళ మీద వీళ్ళ పేరు చేసి ఏ అధికారులు వచ్చినా కానీ ఇంతకుముందు పోయిన అధికారులు మున్సిపల్ సిబ్బంది కూడా ఇంతకుముందు బేస్మెంట్ చేస్తే కూడా కులగొట్టిరట, క్లీన్ చేసిరు. మళ్ళీ ఇప్పుడు ఈ మున్సిపల్ కమిషనర్ ఉన్నా కానీ ఏ అధికారి వచ్చినా కానీ మనం చెప్పాలి ఆ ల్యాండ్స్ ఇవి బేస్మెంట్ వల్ల పేరు ఉంది, పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని చెప్పాలి. వాళ్ళని పంపుతూ ఉండాలి, చూసుకుంటూ పోతూ ఉంటారు. ఆ పాయింట్కు మనమే ఉండాలి. ఏ అధికారులు వచ్చినా కానీ మనం నిలబడి చెప్పుకోవాలన్నట్టు. అక్కడ ఈ ప్లేస్కు ఉండి ముస్లిం ఒక 4-5 members వస్తారు. మున్సిపల్ సిబ్బంది వచ్చినా కానీ రెవెన్యూ సిబ్బంది ఎవరు వచ్చినా కానీ ఈ వార్డ్ కౌన్సిలర్ కానీ వార్డ్ కౌన్సిలర్ దృష్టిగా ఉన్నదో లేదో తెలియదు. మరి చూసినట్టు చేస్తారో తెలుతలేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరు వచ్చి అడిగినా కానీ 4-5 members వస్తారు ముస్లిమ్స్ వచ్చి. వాళ్ళు ఏమంటున్నారు అంటే లేలే ఈ మచ్చ ఉంది, మచ్చ అయినా ఉన్నాడు, వాళ్ళు ఉంది, ఫలానా ఉంది, అది పేపర్ ఉంది, ల్యాండ్ ఉంది, అది వాళ్ళది ఉంది, నాటి నుంచి ఉన్నది అంటాడు. ఒక్క వ్యక్తి ముసాడే మేము 20 ఏళ్ళ నుంచి కబ్జా మీద ఉన్నాం అంటే ఎవరి జాగాని వీళ్ళు కబ్జా మీద ఉంటారు. ఈ ఆర్టీసీ ల్యాండ్ అయినా గవర్నమెంట్ అయినా అని ఎవరు అబ్బా సొమ్ము ఇది. మరి లీగల్గా నీకు ల్యాండ్స్ గిట నీ పేరు మీద పేపర్స్ ఉన్నాయంటే మున్సిపల్ అధికారి కమిషనర్ గారు వస్తే కమిషనర్ కానీ మున్సిపల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైనా షో చేయొచ్చు కదా పేపర్స్.
షో చేస్తలేరు. పోలీసు వాళ్ళు కూడా వచ్చిపోయారు. ఎస్ఐ గారు వచ్చారు, ఎస్ఐ సిబ్బంది వచ్చిండు 2-3 టైమ్స్. అది ఇప్పుడు ఏంటంటే నాకు ఒక 2-3 మెంబర్స్ చెప్తున్నారు. ఎస్ఐ గారు వచ్చిపోయారు, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ వచ్చారు, వాళ్ళ సిబ్బంది వచ్చి చూసారు, వార్నింగ్ ఇచ్చిపోయారు. 2-3 డేస్లో పేపర్ షో చేయాలి, లేకపోతే మేము అది కూలగొడతాం కేసు చేస్తానన్నారు. కానీ వాళ్ళకు మాయా మాటలతోటి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఆ పోలీస్ సిబ్బంది వచ్చినా, రెవెన్యూ సిబ్బంది వచ్చినా కానీ, ఈ మున్సిపల్ కమిషనర్ వాళ్ళ సిబ్బంది ఎవరు వచ్చినా వాళ్ళకు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు కూడా అదే చెప్తున్నారట, ఉన్నాయి పేపర్స్ ఉన్నాయి, ఫలానా దగ్గర ఉంది, ఉంది మచ్చ ఉంది వాళ్ళది ఉందని చెప్తారు. ఈ చెప్పేటోళ్ళు దాంట్లోనే ఒక పెద్ద మనిషి ఉన్నాడు. వాళ్ళే అసలు కబ్జా చేసేయడం అనేనే అసలు బేసిమెంట్ చేసే దొంగ అతనే. 10 years 20 years నుంచి నేను కబ్జా మీద ఉన్నా అంటుడు. ఈ అధికారం ఉంటారు, రేపు ట్రాన్స్ఫర్ చేస్తారు, మళ్ళీ ఇంకోళ్ళు వస్తే ఇంకోళ్ళు కూడా అట్లనే చెప్పాలి, అట్లనే నానబెట్టుకుంటూ చేయాలి. ఎవరు ముట్టారు, ఎవరు కులగొట్టారు, మనం అంతా కంప్లీట్ చేసి ఏదో ఒక పేపర్ మార్గం చేద్దామన్నట్టు ప్లాన్లో ఉన్నారు. ఇమీడియట్లీ మీరు యాక్షన్ చేయండి. ఎవరైతే నిలబడతారు వాళ్ళని కఠిన చర్య తీసుకోవాలి. మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారైనా, లేక పోలీస్ డిపార్ట్మెంట్ అమీన్ సాబ్ ఎస్ఐ గారు అయినా కానీ, సో ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు కానీ, ఎవరైనా కానీ వీళ్ళ పాయింట్కు పోలీసు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అధికారులు వచ్చినా కానీ వాళ్ళు అదే సమాచారం ఇస్తారు. జీప్ వచ్చినా, కార్లు వచ్చినా వస్తూ నిలబడుతున్నారు, ఫలానా అని చెప్పుకుంటూ వాళ్ళని నిలబడుతున్నారు. మరి అధికారులు ఇమీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకొని మీరు క్లీన్ చేయండి. ఈ ల్యాండ్స్ ఎవరో చేయండి. ఇప్పుడు ఆర్టీసీ అంటే ఆర్టీసీ, మరి ఈ వీడియో నేను ఆర్టీసీ ఇక్కడ డిపో మేనేజర్ ఫార్వర్డ్ చేస్తా. జగిత్యాల ఉన్న డివిఎంకు, మరి కరీంనగర్ ఉన్న ఆర్ఎం, ఈ రాష్ట్ర ఎండి గారు అయితే ఉన్నారు సర్జన్ సార్, ఆ సర్జన్ సార్ కూడా నేను ఫార్వర్డ్ చేస్తా. మరి ఆర్టీసీ ల్యాండ్కు ఇంత ఇక 2 months నుంచి ల్యాండ్ బేసిమెంట్ చేసి దీని మీద యాక్షన్ తీసుకుంటలేరు. ఏంది అసలు ఆర్టీసీ వాళ్ళు ఏమో కన్ను మూసుకున్నారా ఏంది? ఆర్టీసీ డిపో మేనేజర్ అంటే ఇంతవరకు చూడండి, చెట్లు కూడా ఎట్లా పెరిగింది. ఇక్కడ నుంచి ఈ రోడ్ ఉంది, ఈ రోడ్ నుంచి ఒక బ్యాక్ సైడ్ ఆ రోడ్, ఈ సైడ్ ఇది ఇంత ల్యాండ్ ఉంది ఆర్టీసీ. మరి కంపౌండ్ చేసుకోవచ్చు కదా, ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్కి ఏదైనా పార్కు, ఏదో పార్కింగ్ రౌండ్ అప్ చేసి ఈ బేసిమెంట్ కులగొట్టి ఇమీడియట్లీ ఈ హ్యాండ్ ఓవర్ ఎవరు మరి మున్సిపల్ అధికారులు హ్యాండ్ ఓవర్లో ఉన్నదా, లేక మరి రెవెన్యూకి వస్తుందా, ఆర్టీసీకి వస్తుందా తెలుసుకొని మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఇది కబ్జా చేయండి. అది ఎక్కడ ఉన్న ప్లేస్ అయితే ఉంది బేసిమెంట్ చేసారు. ఈ బేసిమెంట్ ఈ చెట్ల లోపల కూడా కంప చెట్లు ఉన్నాయి, ముళ్ళు కంప, ఇంట్లో కూడా 2-3 బేసిమెంట్ ఉంటుంది. ఈ సైడ్ బ్యాక్ సైడ్ ఉంది. ఇటు ఈ బంగ్లా ఈ పక్క ఉంది, ఇక్కడ కూడా ఉంటుంది. సో ఈ చెట్టు ఉన్నది, ఈ చెట్టుకి కూడా గోడలు పెట్టి ఒక చిన్నగా రూమ్ వేసారు. అది కూడా ఈ టోటల్గా ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే 10 years 20 years నుంచి మాదే అన్నట్టు. ఎవరు వచ్చినా కానీ పంపాలి, వాళ్ళది ఉన్నది వీళ్ళది, వాళ్ళు పేపర్ దేరు, అధికారులు చూసి పోతారు. ఇట్లా వస్తారు, అట్లా పోతూ ఉంటాం. మరి అట్లనే వాళ్ళకి చక్రం చేసి మాయామాటలతో పంపుతూ ఉందామన్నట్టు ప్లాన్ చేస్తారు. కమిషనర్ గారు ఇమీడియట్లీ మీరు దీని మీద మీ సిబ్బందితో చేసి యాక్షన్ చేసి ఆ బేసిమెంట్ కులగొట్టుండ్రి. నేను ఆల్రెడీ ఇది ఫేస్బుక్ కూడా పెడుతున్నా, యూట్యూబ్ కూడా అప్లోడ్ అవుతుంది ఈ న్యూస్. ఇది మరి అధికారులకు, జిల్లాధికారు, కలెక్టర్ కానీ, ఎస్పీ గారికి ఉన్న జిల్లాధికారుకు, డిఎస్పీ గారికి, మెట్పల్లి డిఎస్పీకు, మెట్పల్లి ఆడియో గారికి, కోట్ల ఉన్న ఎంఆర్ఓ గారికి, ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తున్నాం. ఇమీడియట్లీ మీరు యాక్షన్ తీసుకొని ఈ బేసిమెంట్ అనేది ఇక్కడ ఉన్నది కులగొట్టి క్లీన్ చేసి ఏ గవర్నమెంట్కి వస్తుందో, మరి ఆర్టీసీకి అయితే ఆర్టీసీ వాళ్ళు కంపౌండ్ చేసుకుని వాళ్ళు చేసి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. మున్సిపాల్గా అయితే మున్సిపల్ వాళ్ళు కవరింగ్ చేసుకోవాలి. మున్సిపల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇమీడియట్లీ యాక్షన్ చేసి ఈ ల్యాండ్స్ కవర్ చేసుకోండి. ఏదో దొంగ పేపర్లు చేసి ఫార్మాట్ చేసి దొంగ పేపర్ తోటి చేసి వీళ్ళు కబ్జా చేసే ప్లాన్ నైట్ వర్క్ చేసి ఈ బేస్మెంట్ పెట్టారు. ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.